ఈ మధ్యకాలంలో సౌత్ నార్త్ అంటూ పక్షపాతం చూపిస్తున్నారు. దేశం ఒక్కటే అయినా ప్రాంతాలు విడిపోతున్నారు. అంతేకాదు దేశంలో ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ హద్దులు గీసుకుంటున్నారు. తాజాగా నోయిడాలోని ఓ కన్సల్టింగ్ సంస్థ ఉద్యోగాల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ సంచలనంగా మారింది. తమ సంస్థలో ఉద్యోగానికి దక్షిణాది రాష్ట్రాల వారు దరఖాస్తు చేయొద్దంటూ కండిషన్ పెట్టింది. దీనిపై నెట్టింట పెద్ద రాద్ధాంతం జరుగుతోంది. డాటా అనలిస్ట్ ఉద్యోగం కోసం ఈ ప్రకటన జారీ చేశారు. ఉద్యోగ అర్హతలు కూడా వివరించారు. అభ్యర్థులు వివిధ పనులు చేసే బృందాలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. సంబంధిత వ్యక్తులతో నిత్యం సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. హై క్వాలిటీ డేటా సొల్యూషన్స్ అందించాల్సి ఉంటుంది. SQLలో నైపుణ్యం, ETL టూల్స్ వినియోగించిన అనుభవం, హిందీలో మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలని తెలిపింది. పవర్ BI, ఎజైల్ మెథడాలజీస్ నైపుణ్యాల్ని అదనపు అర్హతగా పరిగణిస్తామని పేర్కొంది. కనీసం 4 ఏళ్ల అనుభవం ఉండాలి అంటూ అర్హతలన్నీ సవివరంగా కంపెనీ రాసుకొచ్చింది. అయితే చివర్లో సూచనగా దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులు మాత్రం ఈ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ ప్రకటన నెట్టింట కాలు పెట్టగానే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఉద్యోగుల ఎంపికలో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపడమేనని అనేక మంది మండిపడ్డారు. కొందరు దక్షిణాది అభ్యర్థులకు హిందీ రాకపోవడంతో పాటు రాదని అపోహతో వారిని పక్కన పెట్టేస్తున్నట్టు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగానికి హిందీ రాయడం, చదవడం వచ్చిన వారు కావాలి కాబట్టి దక్షిణాది వారిని స్వీకరించట్లేదు. అయితే చివర్లో దక్షిణాది వారు వద్దంటూ అలా స్పష్టంగా పేర్కొనడం సబబు కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే కేరళకు చెందిన అనేక మందికి హిందీపై పట్టు ఉంటుందని కొందరు గుర్తు చేశారు. వారిలో కొందరు హిందీలో మాట్లాడగలరని కూడా తెలిపారు. ఇలాంటి వారిపై ప్రకటన వివక్ష చూపుతున్నట్టే అని అన్నారు. భారతీయులు అనేక మంది రాష్ట్రాలు, దేశాలు దాటి వెళుతున్న తరుణంలో ఇలాంటి ప్రకటనలు సబబేనా అని కొందరు ప్రశ్నించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్గా మారింది.